7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒక మహిళను, మరీ ముఖ్యంగా బాలికను బలవంతం చేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలా బలవంతం చేసే హక్కు ఏ న్యాయస్థానానికి లేదని స్పష్టం చేసింది. పుట్టబోయే బిడ్డ కంటే గర్భం కొనసాగించే విషయంలో ఆ మహిళ తీసుకునే నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. ఇష్టం లేకుండా ఆ బాలిక తన గర్భాన్ని కొనసాగిస్తే అది ఆమె మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉండాలని పేర్కొంది. ఒక అవాంఛిత గర్భాన్ని కొనసాగించమని మహిళను ఒత్తిడి చేయడం అంటే ఆమె రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించాల్సిందేనని కోర్టులు చెబితే అప్పుడు సదరు బాలికలు, మహిళలు కోర్టుకు రాకుండా చట్టవిరుద్ధంగా నడిచే అబార్షన్ కేంద్రాలకు వెళ్తారని గుర్తు చేసింది. లేకపోతే రహస్యంగా గర్భ విచ్ఛిత్తికి పాల్పడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలా చేయడం వల్ల వారిని మరింత ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని ధర్మాసనం పేర్కొంది. తాజా కేసులో బాలిక వయసు 15 సంవత్సరాలని గుర్తు చేసింది. అది ఆమెకు అవాంఛిత గర్భమని, ఈ గర్భం కొనసాగించడం ఇష్టం లేక ఆమె 2 సార్లు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించిందని తెలిపింది. ఇలాంటి సమయంలో దాన్ని కొనసాగించమని చెప్పడం ఆమెకు మంచి చేయదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక ఈ కేసులో దత్తత అనేది పరిష్కారం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పిల్లలను పెంచడం ఇష్టం లేకపోతే జన్మనిచ్చిన తర్వాత దత్తత ఇవ్వచ్చు కదా అని చెప్పడం చాలా ఈజీ అని, కానీ గర్భం దాల్చడమే ఇష్టం లేనప్పుడు ఆ గర్భాన్ని బలవంతంగా మోయాలని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి కేసును పుట్టబోయే బిడ్డ కోణంలో కాకుండా గర్భంతో బాలిక పడుతున్న వేదన కోణంలో చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఆ బాలిక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆమె శ్రేయస్సు దృష్ట్యా గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించింది.